ఎవరు కనివిని ఎరగనిది. ఎన్నో యుగాలు, ఎన్నెన్నో శతాబ్దాలు గడిచాయి, కానీ ఎవరికీ అంతు చిక్కని రహస్యం ఇది. విష్ణు చక్రం, పరమవీర చక్రం ఎలా పుట్టింది, ఎలా మాయమైంది అని అడిగితే ఎవరికి వారు చెప్పే కొన్ని కథలు ఉన్నాయి. నిజానికి దాని గురించి పూర్తి వివరణ ఎవ్వరికీ తెలియదు. అలాంటి శక్తి అది. దొరికితే దాని శక్తి ఎంతో తెలుసా, దానికున్న మహిమలు ఎంతో తెలుసా. గ్రహాలను సైతం మార్చే శక్తి, కాలాన్ని సైతం ఆపే శక్తి. అంతెందుకు, సాక్షాత్తు ఆ పరమ విష్ణువుని ఈ భూమిపైకి తీసుకొచ్చే శక్తి ఈ సుదర్శన శక్తి. దైవశక్తులు పొందిన రాక్షసులను సైతం హతమార్చిన శక్తి. అలాంటి సుదర్శన చక్రాన్ని పొందాలంటే రాక్షస గుణాలు కలిగిన వాడి రక్తంలో తడవాలి. అప్పుడే సుదర్శన చక్రానికి ఉన్న శక్తులు బలపడతాయి. అలాంటి చక్రం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది అనుభవజ్ఞులు ప్రయత్నించి పోరాడి ఓడిపోయారు. సాక్షాత్తు ఆ పరమ విష్ణువుకి పరమదూతైన ఆ సుదర్శన చక్రాన్ని పొందాలంటే ఆ పరమ విష్ణు అనుగ్రహం ఉండాలి. అలాంటి అనుగ్రహం ఎవరు పొందుతారో చివరికి ఆ సుదర్శన చక్రాన్ని వారే సాధిస్తారు. కానీ ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ సుదర్శన చక్రాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. विष्णु प्रचोदयात् नारायण विद्महे वासुदेवाय धीमहि पद्मनाभाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। రెండు 2023వ సంవత్సరం 9వ ప్రయోగం విఫలమైంది. ఇలా జరగడం ఇది 9వసారి. మరలా నేను ప్రయత్నించాలి. ఎలాగైనా
ఆ విష్ణు చక్రాన్ని సాధిస్తాను. నాలాగా ఈ విష్ణు చక్రం కోసం ఇంకోరైనా ఆలోచించేవారు ఉండుంటారా? ఉండుండర్లే. నేను ఒక సైంటిస్ట్ అయినప్పటికీ ఆ విష్ణు చక్రం గురించి మా టీం అందరికీ చెప్పాను. వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోగా ఏ పిచ్చివాడిగా ఎంచి బయటికి తరిమేశారు. అయినా ఎవరు ఉండి ఉంటారులే. అది ఎంత తమాషైన విషయం కాదు కదా. సాక్షాత్తు ఆ విష్ణు చక్రం దానికోసం ప్రయత్నించడం అంటే ప్రాణాన్ని మీదికి తెచ్చుకున్నట్టే. ఆ విష్ణు చక్రం కోసం ప్రయత్నించేవాడు అమరజీవుడై ఉండాలి. సారీ సార్, నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, కాపాడలేకపోయాం. ఆయన బాడీ మార్చరీలో ఉంది. సారీ నాన్న, నేను ఒక డాక్టర్ అయ్యింది కూడా నేను బతికించుకోలేకపోయాను. ఇక్కడ ల్యాబ్ ప్రాపర్టీస్ తప్ప డాడీ పర్సనల్ ఏమి కనిపించట్లేదు. ఇక్కడ ఏదో డోర్ ఉంది. మరీ ఇంత రెస్టెడ్గా ఉంది. ఏముండొచ్చు ఇవి, చూద్దాం. ఇది వేస్ట్. ఏవేవో ఉన్నాయి అవసరమైన ఏవి. ఏదో ఉన్నట్టుంది. డైరీలా ఉంది. డాడీ డైరీ. ఇంకేదో ఉన్నట్టుంది. ఏమేంటుంది చూద్దాం. మ్యాప్, విష్ణు చక్రం మ్యాప్. అంటే డాడీ దీనికోసం వెళ్ళి చనిపోయి ఉంటారా? ఏదైతే నాకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు దొరికాయి. ఈ ఆధారాలు పట్టుకొని డాడీ ఎలా చనిపోయారో తెలుసుకోవాలి.
ఎవడ్రా బాబు? ఎలాగైనండి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తాను. మీ చూపుకి అర్థం నాకు అర్థమవుతుందండి. ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రం తప్పకుండా ఇస్తాను. ఇలాంటి సాయంత్రాలు చాలా పోయినాయనే కదండి మీ చూపుకి అర్థం. మీరేమనుకున్నా సరే ఈరోజు సాయంత్రం తప్పకుండా ఇచ్చేస్తాను. గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం రా. చెప్పురా. టిఫిన్ చేసేవారా? ఇంకా లేదురా. సరే నేను టిఫిన్ తీసుకొస్తున్నాను, రెడీగా ఉండు. సరేరా, ఓకే. అన్నయ్య నన్ను పట్టుకో, పట్టుకో. నన్ను పట్టుకోలేవు, నన్ను పట్టుకోలేవు. అన్నయ్య పట్టుకో, పట్టుకో. అన్నయ్య నాకు బ్రతకాలను ఉందన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. అన్నయ్య నేను తింటాను లేకు. వద్దురా, నీకు వేలు కట్ అయింది కదా, నేను పెడతాను లేదు. అన్నయ్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. ఒకవేళ నేను చనిపోతే చంపేస్తా. ఆ చావు నీ దగ్గరికి రాగానే ఆ చావును కూడా చంపేస్తా. ఓకే, నేను తమ్ముడు బయటకు వచ్చాం. అవునవును, ఓకే కలుద్దాం. సరే సరే సరే, ఈవినింగా? ఓకే. గ్రౌండ్కి తీసుకొచ్చి నన్ను కింద నుంచోబెట్టి నువ్వు పైకి వచ్చి ఫోన్ మాట్లాడతావా? చెప్తానయ్య, నీ పని చెప్తాను. అరే తమ్ముడు, రే అరే ఆగు తమ్ముడు, పడిపోతావు తమ్ముడు, పడిపోతావురా, ఆగు తమ్ముడు, తమ్ముడు, అరే ఆగు తమ్ముడు, పడిపోతావు. అన్నయ్య అరే ఒక నిమిషం. అరే వర్ధన్, అరే వర్ధన్, వర్ధన్ ఏమైంది? అరే ఏమైంది? వర్ధన్, అరే వర్ధన్. అరే వాటర్ తాగురా. ఎలా ఉందా? ఓకేరా, వెళ్దామా బయటికి? బయటిగా టైం ఎంత అవుతుందో తెలుసారా? ఎప్పుడో మార్నింగ్ పడిపోయావు, ఇప్పుడు స్పృహలోకి వచ్చారా? వీటిని ఇలాగే వదిలేస్తే బాధపడుతుంటాడు. సిట్టింగ్ వేద్దామా?
ఏమైందిరా అయ్యా? అరే అన్నీ మర్చిపోతావు ఇక్కడ తీసుకొస్తే. వాడినే తలుచుకుంటూ ఎందుకురా బాధపడుతుంటావు? మీకు తెలీదురా, వాడు నా తమ్ముడే కాదు, నా ప్రాణం కూడా వాడేరా. అలాంటి వాడు ఒక్కసారి దూరం అయ్యేసరికి మర్చిపోలేకపోతున్నారా? సరే వర్ధన్, ఏం చేద్దాం ఇప్పుడు? మన జీవితాలు మారాలరా, అలాగే మనకున్న సమస్యలను తీరిపోవాలరా. వీలైతే గడిచిన కాలానికి వెళ్ళి నా తమ్ముడిని బ్రతికించుకోవాలరా. నా జీవితంలో నాకున్నది ఈ 3 కోరికలేరా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అవి ఎలా జరుగుతాయిరా? అనుకుంటే జరగవురా, చేస్తే జరుగుతాయి. అదేరా, ఎలా అని అడుగుతున్నాడు వాడు. మనం మారాలి, మనకున్న సమస్యలు తీరాలంటే ఒకే ఒక్క ప్లాన్, పెద్ద రాబరీ ప్లాన్. ఆ రాబరీ ఎలా ఉండాలంటే మన సమస్యలే కాదు, మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తీరేలా ఉండాలి. వర్ధన్, రాబరీ అంటున్నావు, కష్టమేమో ఒకసారి ఆలోచించు. చెయ్యాలనుకుని చేతగాక వెనక్కి తగ్గే ప్రతి పని కష్టమే. మన చేతుల్లో పనిరా, చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి కావాల్సిన ప్లాన్ని నేను రెడీ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా? రెడీనా? చెయ్యాలనుకుని చేతగాక వెనక్కి తగ్గే ప్రతి పని కష్టమే. నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. సాక్షాత్తు ఆ విష్ణు చక్రం, దానికోసం ప్రయత్నించడం అంటే ప్రాణాన్ని తెచ్చుకున్నట్టే.